హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆత్రేయపురం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయంలో స్వామివారి మాస కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మాస కళ్యాణంలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితమని భక్తుల నమ్మకం. స్వామివారి కళ్యాణంలో దేవస్థాన చైర్మన్ నాగేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటరమణమూర్తి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు దక్షిణపు వీధి సర్వజన సమ్మేళన జాతర మేడల వద్ద అమ్మవారిని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి అయ్యన్న పాత్రుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు స్పీకర్ అయ్యన్న పాత్రుణ్ణి గజమాలతో సత్కరించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ ధర్మపురి అయ్యప్పస్వామి ఆలయాన్ని మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతిని పూలరథంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మేళ తాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ప్రవచనాలు నిర్వహించారు పీఠాధిపతి. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్ఎస్ఎస్ బృందం వారు. ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హిందూ సమాజంలో జాగృతిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వేదాంత గీతా శివం ఫౌండేషన్ అధ్యక్షులు పూజ్యశ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వామీజీ పాల్గొన్నారు. సమాజంలో హిందూ మతాన్ని ఐక్యతను పెంపొందించటం, కుల మతాలకు అతీతంగా హిందువులందరినీ ఏకం చేయటం, దేవాలయాల సంరక్షణ ఈ సమ్మేళన ప్రధాన లక్ష్యమని ఆర్ఎస్ఎస్ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమై శత జయంతి సందర్భంగా గూడూరు కోట మండలంలోని కోటమ్మ దేవాలయ ఆవరణలో శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనేశ్వరి పీఠం కమలానంద భారతి స్వామి, గూడూరు విజయదుర్గ ఉపపీఠాధిపతి డాక్టర్ కోటా సునీల్ కుమార్ స్వామిలు పాల్గొన్నారు. తొలుత కోటమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 90 ఏళ్ల నుంచి RSS కు కోట మండలం పెట్టని కోట అన్నారు. జాగ్రత్తగా సమాజాన్ని నిలబెట్టుకోవాలా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల నుంచి పనిచేసింది. వేలాది మంది త్యాగం చేశారు. వేలాది మంది జీవితాలు బలైపోయినాయి. 3-4 తరాలు అయిపోయినాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము త్యాగమయమైనటువంటి దేశభక్తియుతమైన హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞాన్ని చేసింది 100 సంవత్సరాలు. అదంతా ఒక యజ్ఞ పురుషుడిగా ధర్మాన్ని దేశాన్ని కాపాడటానికి కోత పోసినటువంటి మూర్తి భవించిన రూపమే 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క భారత మాతని పుణికి పుచ్చుకుని తన మొత్తము సర్వస్వామి భారత మాతతో నింపుకున్నటువంటి వ్యక్తియే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని RSS చీఫ్ మోహన్ భగత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లు దర్శించుకున్నారు. వారికి మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో AK సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ వారికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసింది. రాయదుర్గం శ్రీ విప్లమలై లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని విశ్వమాత ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి హోమాన్ని 64 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 31వ రోజున అమ్మవారి ఆశీస్సులతో హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ రామ్మూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 105 మంది మహిళలతో సామూహిక లలితా సహస్రనామ పారాయణ పఠించారు. శక్తి కూటైకతాపన్య కట్యదోభాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వైశ్య భయాపహ శాంభవి శారదారాధ్య
నిష్కామా నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకొని 4వ రోజు నరసింహ అవతారం, 5వ రోజు వామన అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిత్ర జయంతి సందర్భంగా సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారి పర్యవేక్షణలో విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవం, ధర్మ పరిరక్షణ మహాసౌరయాగం, శ్రీ సూర్యదేవుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని వింధ్యా గోల్డ్ వారి నిర్వహణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీ విక్రమాదిత్య గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ డైరెక్టర్ వివి వినాయక్, సంగీత దర్శకుడు మణిశర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. महाजनेभ्यो ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमो नमः. मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव. इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, त्रयस्त्रिंशतिकोटिदेवताभ्यो नमः. सुवर्ण सदृशो भानु स्वर्णलेता दिवाकरः हरिदशसहस्राक्षी सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मदन शम्भो स्वस्ता मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भशिशिरोस्तपनो भास्करो रविः अग्निगर्भो अदिते पुत्र शङ्खशिशिरनाशनः व्योमनादस्तमो वेदी रुग्यजुस्सामपारगः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमो विनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः येष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः. మన ఈ యొక్క విశ్వ చైతన్య విజ్ఞాన వేదిక ద్వారా సమాజానికి చెప్పాలనేటువంటి సంకల్పంతో మానవ చరిత్ర ప్రారంభం నుంచి
మరి సూర్య భగవానుడు ప్రపంచానికే మానవాళిగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ప్రపంచమే లేదు. అయితే ప్రాచీన కాలం నుంచి మరి ప్రకృతి దేవతలలో సూర్యుడు ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందవలసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. అందుకే ప్రాచీన భారతంలో సూర్య ఆరాధన అనేక కోణాల నుండి మనకు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది మనందరికీ తెలిసిందే. సూర్య ఆరాధన యొక్క మూలం మనకందరికీ తెలుసు. వ్యవసాయ అభివృద్ధి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి కానివ్వండి, ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటిది మనందరికీ తెలిసింది. ఎందుకంటే సూర్యుడు, సూర్యకిరణాలు లేకపోతే ప్రపంచమే లేదు. దైనందిన జీవితంలో సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది కూడా మనందరికీ తెలిసిందే. అందరికీ నమస్కారం. విక్రమాదిత్య నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు తను కూడా హైదరాబాద్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్. నిజంగా అందరికీ మంచి పేరు తీసుకొచ్చాడు. ఆరోగ్యం కోసం తపన పడుతూ ఉన్నాడు. తన దగ్గర అసలు విక్రమార్కుల్లాగే అన్నీ సాధించాడు, అన్నీ నేర్చుకున్నాడు. ఎంతోమందికి అనారోగ్యం నుంచి తప్పించాడు తను. నేను ఆవుల కోసం ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారి క్యాసెట్ విని నిజంగా చాలా ఇది చెంది దాని మీద ఒక 2-3 వేల క్యాసెట్లు వేయించి, సీడీలు వేయించి, విక్రమాదిత్యకి ఇచ్చి అందరికీ పంచిపించి చాలా చాలా ఇష్టం నాకు. బట్ మీరేం చేశారు దానికంటే నేనేం చేయలేదు. కానీ విక్రమాదిత్య దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎదగాలని, ఇంకా చాలామందికి ఉపయోగపడాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పగల్పత్తు శాత్తుమొరై జరిపారు. ప్రహ్లాద వరద స్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మోహిని రూపుడైన స్వామి పల్లకిపై కొలువుతీరి ఆలయ మాడవీధులలో విహరించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. తెలంగాణలోని అత్యంత విశిష్ట గల అతిపెద్ద జాతర అయిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరగనుంది. శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జాతర సందర్భంగా గోవిందరాజు, పగడిద్దరాజు గద్దెలను పునఃప్రతిష్ఠాపన చేశారు అధికారులు.
4 గద్దెలు, ఇప్పటికే 2 గద్దెల యొక్క పునఃప్రతిష్ఠ జరిగింది. గోవిందరాజులు పగడిద్దరాజు యొక్క, మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత సమ్మక్క సారలమ్మ గద్దెల యొక్క ప్రాంగణాలను కూడా పునరుద్ధరించేటువంటి పనులను పూర్తి చేస్తున్నారు. మొత్తంగా కూడా ఒక కొత్త ఆలోచనకు ఒక 1000 సంవత్సరాలకు సరిపడా ఈ యొక్క ఆదివాసుల సంస్కృతిని నిలబడేలా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయము, దానిని ఆచరణాత్మకంగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, స్థానిక మంత్రి సీతక్క వీళ్ళు సీరియస్గా తీసుకొని దాదాపు 6 నెలల నుంచి దీన్ని కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. జాతరకు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. ధనుర్మాసం సందర్భంగా పెద్ద గరగళ్లవానిపేట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమం చేపట్టారు స్థానికులు. తెల్లవారుజామున గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి గోవిందా గోవిందా మేలుకో రామ మేలుకో గోవింద అంటూ భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజ చేపట్టారు. ధనుర్మాసం 1 రోజుల పాటు పల్లె పట్టణం అనే తేడా లేకుండా మేలుకొలుపు చేపట్టారు. మనిషి జీవితంలో సంకల్పం, నైతిక విలువలతో సాధన చేస్తే విజయం సాధించవచ్చు అని ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. బంటుపల్లి గ్రామం ఎన్ఈఆర్ ఎక్సలెన్స్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి సభలో విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్ గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్నారు. తెచ్చుకున్న బియ్యం విలాపాపలతో, బంధువులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. అందుకే ఉగాది నాడు ఎవరు చేయడం అన్నది తప్పకుండా అలవాటు కావాలి. కష్టపడడం అన్నది అలవాటు అయితేనే వారి యొక్క జీవితాన్ని పరిశీలించండి. అకస్మాత్తుగా ఒక్క రాత్రిలోనో ఒక్క పదవిలోనో వారి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఎంతో జీవితంలో కష్టపడి వృద్ధిలోకి వచ్చినటువంటి వారు. హనుమ 3 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళే. ధనుర్మాసం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన వేణుగోపాల స్వామి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఆలయం భక్తి పారవస్యంలో తేలియాడింది. ఆలయంలో ప్రతిరోజు అశేష భక్తుల సమక్షంలో వేకువజామున తిరుప్పావై పఠనం, విశేష పూజ, అర్చనాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. జగతి లేగటే తిన్నగాను తనను నమ్మి ఉన్నవారాను జన్నలూరు ఉన్నవన్నెలాడితిప్పుడు హారతే ఇలను రంగ విపుని పెళ్ళి ఆడిన కన్యకిప్పుడు బంగారు పల్లెరమున మోత్యాలు రతనాలు తలంబ్రాలు పోసుకొనుచు హారతనుచు చెరులు పాడరే శ్రీయాండాలే హారతనుచు చెరులు పాడరే శ్రీయాండాలు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా స్వామివారు శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చారు. రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికై దశరథుడి కుమారుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీరామావతారం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, భక్తుల కోలాటాలు, నృత్యాల నడుమ ఆలయ పురవీధుల్లో విహరించారు. ఈ సేవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు పాల్గొని తరించారు.
శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో దశావతారాలంకరణలు వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్నాయి. స్వామివారు తన నిజ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. శ్రీరామావతారంలో మనకి రామావతారం ఆదర్శ ఆరాధ్యాల కలబోతగా వెలుగొందుతూ ఉన్నది. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపంగా రామచంద్రమూర్తి విఖ్యాతి చెందాడు. మర్యాద పురుషోత్తముడిగా, అంతేకాకుండా వ్యక్తి సౌఖ్యం కన్నా కూడా ధర్మానికే గొప్ప పెద్దపీట వేసినటువంటి అవతారంగా మనకి రామావతారం కనిపిస్తోంది. అవతార ప్రయోజనం అంటే రావణ సంహారం అయిపోయిన తర్వాత కూడా 11,000 సంవత్సరాల పాటు ఈ భూమిపైన నిలిచి ఉండి మర్త్యావతార స్థిహమర్త్య శిక్షణం అన్నట్లుగా ఉత్తమమైనటువంటి మానవుడు ఎలా ఉండాలో నడిచి చూపించినటువంటి అవతారంగా మనకి విశేష ఖ్యాతి పొందింది. విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అయినటువంటి అవతారమైనప్పటికీ కూడా స్వామివారి యొక్క అవతార కోటిలో రామావతారం మానవులకు అత్యంత సన్నిహితమైనటువంటి అవతారంగా వెలుగొందినటువంటి అవతారం. ఇటువంటి రామావతారంలో ఉన్నటువంటి స్వామిని అర్చించడం వల్ల ఐశ్వర్యం రామపూజనాథ్ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల గొప్పనైనటువంటి ఐశ్వర్యము సంపదలు కలుగుతాయిట. అంతేకాకుండా సూర్యగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయని చెప్పేసి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అదే కాకుండా భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఒక్కసారి దర్శిస్తే చాలుట భద్రాద్రి నిలయన్ రామన్ నత్వా పాపై ప్రముచ్యతే అంటూ బ్రహ్మపురాణం చెబుతోంది. పంచమహాపాతకాలు చేసిన వారైనా సరే భద్రాచల రామచంద్రమూర్తిని దర్శనంతో వాటన్నిటి నుంచి కూడా విముక్తిని పొందవచ్చు అని, అటువంటి దివ్యమైనటువంటి రామావతార రూపంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. నంద్యాల జిల్లా అహోబిలంలో పారువేట ఉత్సవ శోభయాత్ర ఘనంగా జరిగింది. మన ఊరు మన గుడి మన బాధ్యత ఆధ్వర్యంలో ఈ శోభాయాత్రని నిర్వహించారు. భక్తులతో పాటు ఎంపీ బైరెడ్డి శబరి ఈ యాత్రలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు ఎంపీ. ఈ సందర్భంగా ఇన్టార్జ్ యునెస్కో గుర్తింపుకు పీఎం నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ములకు 1000 పోస్టు కార్డుల సందేశాన్ని భక్తులు పంపించారు. కాకతీయుల కాలం నుంచి 1000 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగించటం అభినందనీయమని డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ధనుర్మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు మాడవీధులు భక్తుల ప్రదక్షిణలతో గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ సూర్యచక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కఠిన విదారణ కులిస కోటి భవ ఘోషణ.
నంద్యాల వాసాపురం గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఆండాళ్ అమ్మవారికి నెల రోజుల పాటు వేకువజామునే ప్రత్యేక పూజలు, ఆరగింపు నివేదన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు వారణాసి గోపీ శర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిరివెళ్ల సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు. రుద్రవరం మండలం కొనవాయిపల్లె పంచాయతీ వెలగలపల్లె గ్రామ పొలిమెరలో వెలిసినటువంటి 850 సంవత్సరాల కిందటి దేవాలయం శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగినది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అల్పాహారం, అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ 7, 9 వారాలు 11 వారాలు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కోరికలు విన్నవించుకోవడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ సందర్భముగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరము 3 గంటలకు ఉత్తర ద్వార పూజ, తర్వాత ఉత్తర ద్వార ప్రవేశం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుచున్నాము. అలాగే శ్రీ లక్ష్మీ గోదా సమేత వాసాపుర వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.